నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏమిటి సార్ మీరు చెప్పేది? జే హాస్పిటల్కి తీసుకొచ్చామమ్మా, తొందరగా సారికేసా నువ్వు వచ్చేయండి. ఏమైందమ్మా? మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందట్రా చారుకేసా. అయ్యో, ఎప్పుడమ్మా? త్వరగా ఇంటికి రమ్మని ఫోన్ చేశాం కదా, ఆ కంగారులో ఏ కారునో లారీనో గుద్దేసి పడిపోయి ఉంటారు. ఏది గుద్దకపోయినా నాన్నారు పడిపోయి ఉంటారమ్మా. ఎందుకురా? చాదస్తాం కదా. ఈ టైంలో నాన్నగారి మీద జోకులేవిట్రా? పద హాస్పిటల్కి వెళ్దాం. మంగ మేడం గారికి చెప్దామమ్మా. శుభవార్త చెప్పాల్సిన సమయంలో ఈ అశుభం చెప్పడం ఎందుకురా? మీ నాన్నగారికి ఎలా ఉందో ఏమిటో ఇంటికి వచ్చాక చెప్దాంలే పద. నాకు విషయం అర్థం కావటం లేదు చంద్రిక. ఏ విషయం? చారి ఇంటికెళ్ళి మీనాక్షిని కలిస్తే మీనాక్షి మంగ గురించి చారికి చెప్తుంది. అలా జరగకూడదనే కదా చారికి నాతో యాక్సిడెంట్ చేయించావు. ఇప్పుడు మీనాక్షిని రమ్మని మళ్ళీ నాతో ఎందుకు ఫోన్ చేయించావు? మీనాక్షి చారికి మంగ గురించి చెప్పకుండా ఉండడానికి. అంత పెద్ద విషయం మీనాక్షి చారికి చెప్పకుండా ఎలా ఉంటుందే? చెప్పకుండా మీనాక్షి నోరు కట్టేస్తాం. అంటే మీనాక్షిని చారికేసిని కిడ్నాప్ చేస్తావా? చారికి తెలియకుండా దాచిపెడతావా? పాపమే, మొగుడికి యాక్సిడెంట్ చేసి పెళ్ళాం పిల్లల్ని కిడ్నాప్ చేసి చాలా తప్పు చేస్తున్నావు. దీనికంటే నిజం చెప్పడమే మంచిదే. నిజమే చెప్తున్నాం. ఎవరికే? మీనాక్షికి. అబ్బా, మంగ బ్రతుకుందని ఆల్రెడీ తనకు తెలుసుగా. ఆ నిజం కాదు. మరే నిజం? మీనాక్షి వచ్చాక చెప్తాను. నాతో చెప్పకూడదా? అసలు నీ ప్లాన్ ఏంటి చంద్రిక? కొన్ని చెప్పి చేయాలి, కొన్ని చేశాక చెప్పాలి. ఇప్పుడు నేను చేసేది రెండోది. ఏదో ఒకటి చేయవే, కానీ నాకు మాత్రం బీపీ రాకుండా చూడు. నీ స్టిక్కర్ను నువ్వే కాపాడుకో. ఇక్కడ మంగని దాచడానికి మనం నానా ప్రయత్నాలు చేస్తున్నాం. అక్కడ మంగని ఎతకటానికి జై ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో. మీ వైఫ్ మంగ తయారు బతికే ఉన్నారని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేయడానికి కారణం ఒక రింగ్. రింగా? ఎస్, మీ వెడ్డింగ్ రింగ్. మీకు మీ మిస్సెస్కి ఒకే డిజైన్ రింగ్ చేయించారని మీ ఆంటీ చెప్పారు. ఆ రింగ్ని ఒక దొంగ కొట్టేశాడు. వాడు కొట్టేసింది ఖచ్చితంగా మీ మిస్సెస్ దగ్గర. మీ వైఫ్ మంగ గారు, మీ మరదలు నిత్య గారు చూడ్డానికి ఒకేలా ఉన్నారు కాబట్టి ఆ దొంగ నిత్య గారి దగ్గర ఆ రింగ్ని కొట్టేశాడేమోనని డౌట్ వచ్చింది. సో ఆ దొంగని నిత్య గారి దగ్గరికి తీసుకెళ్ళాను. ఫస్ట్ నిత్య గారు ఆ దొంగని గుర్తుపట్టలేదు. అంటే దొంగ రింగు కొట్టేసింది ఖచ్చితంగా మంగ గారి దగ్గరే అని కన్ఫర్మ్ అయింది. బట్ ఆ తరువాత నిత్య గారు ఆ రింగ్ని దొంగ కొట్టేసింది నా దగ్గరే అని చెప్పారు. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఐ డోంట్ నో. ఆ తర్వాత నేను
మా ఎస్ఐ స్వామి యాక్సిడెంట్ జరిగిన స్పాట్కి వెళ్ళాం. ఆ లొకేషన్లో మీ మిస్సెస్ డెడ్ బాడీ కానీ తనకి సంబంధించిన ఏ వస్తువులు కానీ దొరకలేదని కేస్ క్లోజ్ చేశారని మా రికార్డులో ఉంది. మీ వైఫ్ మంగ గారు శాపంతో చనిపోయారనే బాధలో ఈ ఇష్యూని మీరు ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. బట్ ఆ లోయలో పడిన వారు బతికే ఛాన్స్ కూడా ఉందని, ఒకవేళ చనిపోయిన డెడ్ బాడీ దొరుకుతుందని నా ఎంక్వైరీలో తేలింది. ఆ డౌట్తోనే లోయకు పక్కనే ఉన్న రామాపురం అనే గ్రామానికి వెళ్ళి నేను ఎంక్వైరీ చేశాను. సరిగా యాక్సిడెంట్ జరిగిన రోజే గాయాలతో ఉన్న ఒక ప్రెగ్నెంట్ లేడీని ఓ పెద్దాయన కాపాడాడని, తన ఇంట్లోనే షెల్టర్ ఇచ్చి ఆ గ్రామ మంత్రసానితో తనకి డెలివరీ చేయించాడని, 2 కవల పిల్లలు పుట్టారని తెలిసింది. ఆ పెద్దాయన ఇంటిని వెతుకుంటూ వెళ్ళాను. బ్యాడ్ లక్ ఏంటంటే అతనికి పెరాలిసిస్ వచ్చింది. మొత్తం ఏదో చెప్పాలని ట్రై చేశాడు, బట్ ఏం చెప్పలేకపోయాడు. అతను కాపాడిన అమ్మాయి, ఆ 2 పిల్లలు హైదరాబాద్ వచ్చారని అక్కడ నా ఆవిడ చెప్పింది. సో ఇది మంగ గారి కోసం మేం చేసిన ఎంక్వైరీ. నాకు తెలిసిందంతా మీతో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఏసీపీ గారు, నా కోసం చాలా శ్రమ తీసుకున్నారు. మా డిపార్ట్మెంట్ కోసం మీరు తీసుకున్న రిస్క్ అన్నా ఇదేం గొప్పది కాదు జీ గారు. అవును, ఎంక్వైరీ ఎక్కడి నుంచి మొదలు పెడతారు? క్యాబ్ డ్రైవర్ శేఖర్. యూజ్ లేదు. శేఖర్ ఆల్రెడీ ఎస్కేప్ అయ్యాడు. వాడింటికి తాళం వేసింది. అది పగలకొట్టి వెళ్ళి చూస్తే లోపల ఏమీ లేదు, ఎవరు కూడా లేరు. మరి ఆ పెద్దాయన్ని కూడా షిఫ్ట్ చేసేశారని తెలిసింది. కానీ ఇలా ఎందుకు జరుగుతుందో, ఇది ఎవరు చేయిస్తున్నారో అర్థం కావట్లేదు. ఆ దొంగ దగ్గర నుంచి. పర్ఫెక్ట్, ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. అందుకే ఎందుకైనా మంచిదని ఆ దొంగని పిలిపించాను. సోమే, ఒక చిన్న రింగు కొట్టేసినందుకు ఇన్నిసార్లు కోటింగ్ ఏంటి సార్? రింగు చిన్నదేరా, కానీ అది ఓ పెద్దింటి వాళ్ళది. అయితే మాత్రం ఇన్ని ఎంక్వైరీలు ఎందుకు సార్? కోహినూర్ డైమండ్ కొట్టేసినందుకు కూడా ఇన్నిసార్లు స్టేషన్ పిలిపించి కొట్టుండ్రు సార్. తోడు దొంగల ముందు నా పరువు పోతుంది సార్. అవునా? సరే, ఓ పని చేయరా, ఈసారి వాళ్ళని కూడా తీసుకొచ్చే అందరిని కలిపి ఏడిపించేస్తాం. పదా. సార్, హాయ్ సార్. వీడే నా దొంగ. మీరెవరు సార్? కొత్తపల్లి సార్? కాదురా, నువ్వు ఎవరి దగ్గర రింగ్ కొట్టేశావో ఆవిడ భర్త. అవునా సార్? నమస్తే సార్. మీరు మేడం గారికి తొడిగిన రింగు నా మెడకు చుట్టుకుంది సార్. డోంట్ వరీ, నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పు. ఈసారి కన్నీ చెప్పేశాను సార్. రింగు కూడా తీసుకున్నట్టున్నారు. సార్ ఏం అడుగుతారో దానికి మాత్రమే సమాధానం చెప్పు, ఎక్స్ట్రాలు చేయకు. నువ్వు రింగు కొట్టేసింది తన దగ్గర లేక ఈమె దగ్గర? చీరలో ఉన్న ఆవిడ దగ్గరే సార్. ఆర్ యూ షూర్? అవును సార్, నాకు బాగా గుర్తుంది. అప్పుడు ఆ మేడం గారి దగ్గర ఒక ఆయన కూడా ఉన్నారు. 1 మినిట్ ఆగు. వాడు వీడేనా? అవును సార్, ఇతనే సార్. నా వెంట పడ్డాడు, నేను తప్పించుకొని పారిపోయాను. ఏసీపీ గారు, వీడు చెప్పింది నిజమే అయితే తను మంగే. ఆ క్యాబ్ డ్రైవర్కి మంగ ఎక్కడుందో తెలుసు. అవును, వాడిని పట్టుకుంటే
మంగ గారు దొరికినట్టే. వెంటనే వాడిని సెర్చ్ చేస్తాను. థ్యాంక్ యూ ఏసీపీ గారు. గుడ్ లక్ సార్. సార్ వెళ్ళిపోతున్నారేంటి సార్? నన్ను వదిలిపెట్టమని చెప్పండి సార్. యో. సార్ ఆల్రెడీ ఒకడిని వదిలేసాంరా, వాడిని పట్టుకోవడానికే జై గారు వెళ్తున్నారు. స్వామి సార్. ఏదో ఒక కేసు రాసి 3 days లాకప్ లో పెట్టేసాయి, బుద్ధి వస్తుంది. అలాగే సార్. ఏంటి సార్ ఏదో 300 చేతిలో పెట్టి పంపించు అన్నట్టు చెప్తున్నారు? 300 ఏం కర్మరా, 30 పూట్ల లాఠీ భోజనం పెడతాపా. ఏమండి? ఆగండి. మేడం, మా ఆయన ఎలా ఉన్నారండి? ఆయన ప్రాణాలకు ఏమీ ముప్పు లేదు కదా? మా నాన్నగారు క్షేమంగానే ఉన్నారు కదా అంకుల్? కళ్ళు తెరిచి మాట్లాడుతున్నారు కదా? మీ నాన్నకి ఏం కాలేదురా, కంగారు పడుకో. లేదు సార్, మా ఆయనకి యాక్సిడెంట్ అయింది, పెద్ద ప్రమాదం జరిగింది. అది మీకు చెప్పిందే మేం, మీనాక్షి. పెద్ద ప్రమాదమేం కాదు, చిన్న దెబ్బ తగిలింది. ప్రాణానికేం ప్రమాదం లేదు. నిజమే చెప్తున్నారా ఆంటీ? ఒరే శారీ మా నమ్మిన బంటురా, తన విషయంలో మేమెందుకు అబద్ధం చెబుతాం? మరి ఆయన్ని చూడనివ్వకుండా బయటే ఎందుకు ఆపుతున్నారు? మీరు మా దగ్గర ఏదో దాస్తున్నారు. ఆయన చాలా పెద్ద ప్రమాదంలో ఉండుంటారు. అది మాకు తెలిస్తే మేమేమైపోతామో అని ఆపుతున్నారు కదూ. మాకు తెలుసు. ఏమ్మా, నువ్వు తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తావా? మరీ మెలో డ్రామా చేస్తున్నావు. మా నాన్నగారికి చిన్న దెబ్బ తగిలితే మీరెందుకు అంత పెద్దగా హడావిడి చేశారు? ఒరేయ్ నువ్వు లాజిక్ లడక్కో. ఇదిగో ముందు మీ ఆంటీ ఏం చెబుతుందో అది వినో. నువ్వు చెప్పు సెంటర్కా. మీనాక్షి, మీ ఆయన ఎందుకు ఇంటికి రమ్మన్నావు? ఆయనకి ఒక శుభవార్త చెబుదామనుకున్నానండి. ఏంటమ్మా శుభవార్త? మంగా మేడం గారు ఉన్నారు కదండి, ఆవిడ బతికే ఉన్నారు. ఆ విషయం మాకు తెలుసు. అది చెప్పాలని చారి ఇంటికి బయలుదేరాడు. అది కాదండి, మంగా మేడం గారు మా ఇంట్లోనే ఉన్నారు. ఆ విషయం కూడా మాకు తెలుసు. మరి మంగా మేడం గారి గురించి మరి మీరు జే అంకుల్కి ఎందుకు చెప్పలేదు? చెప్పకూడదురా. ఎందుకని మేడం? మంగా మేడం గారు బతికే ఉన్నట్టు జైసారికి తెలిస్తే భార్యాభర్తలిద్దరూ కలిసిపోతారు కదా. వాళ్ళిద్దరూ కలవకూడదు. కలిస్తే ఏమవుతుందండి? అభి దివ్యలు చనిపోతారు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఆ రోజు కూడా జే అంకుల్ గురించి అభి దివ్యలకు బ్యాడ్ గా చెప్పి వాళ్ళని విడదీశారు. వాళ్ళ క్షేమం కోసమే మేమలా చేశాంరా. వాళ్ళ ప్రాణాల కోసమే చేశాం. ఏమిటండి మీరు చెప్పేది? మా వంశానికో శాపం ఉందని నీకు తెలుసా? మా ఆయన చెప్పారండి, ఆ ఇంటికొచ్చే మొదటి కోడలు చనిపోతుందట కదా. అవును, అలా 7 తరాల కోడళ్ళు ఆ శాపానికి చనిపోయారు. మంగ కూడా ఆ శాపానికి బలైంది. కానీ మంగా మేడం గారు బతికే ఉన్నారు కదండి. అదృష్టం కొద్దీ బ్రతికింది. కాని తను బ్రతికున్నా చనిపోయినట్టే. ఎందుకంటే తను గతం మర్చిపోయింది. అలా దేవుడు తనని బ్రతికించాడు. ఎప్పుడైతే మంగకు గతం గుర్తొస్తుందో శాపం మళ్ళీ మొదటికొస్తుంది. ఈసారి శాపం మంగని చంపదు, తన పిల్లల్ని చంపేస్తుంది. ఇదంతా మీకెవరు చెప్పారా ఆంటీ? ఒక స్వామీజీ చెప్పాడు. అందుకే మంగ బ్రతికున్న విషయం మాకు తెలిసినా మేము ఎవ్వరికీ చెప్పలేదు. మంగ ఎక్కడొక చోట క్షేమంగా ఉంటే చాలు అనుకున్నాం. తన పిల్లలతో హాయిగా ఉంటే ఆనందం అనుకున్నాం. మరి ఆ భార్యాభర్తలు ఎప్పటికీ కలవకూడదా మేడం? కలిస్తే ప్రాణాలు పోతాయి. దివ్య జైకి దగ్గరైంది. దాని కారణంగా జై 3 నెలల పాటు అజ్ఞాతంలో ఉండాల్సొచ్చింది. అభి జైకి దగ్గరయ్యాడు. దాని కారణంగా అభి దాదాపు చావువంచుల దాకా వెళ్లి తిరిగొచ్చాడు. ఇప్పుడు మీ ఆయన మంగ విషయం మీకు చెప్పాలనే బయలుదేరాడు. మీ ఆయనతో మంగ మీ ఇంట్లో ఉందని నువ్వు చెప్పాలనుకున్నావు. దాని ఫలితం శాపం మీ ఆయనకి యాక్సిడెంట్ చేసింది. నీ పసుపు కుంకాలు గట్టివి కావడంతోటి పాపం చారి బ్రతికి బయటపడ్డాడు. ఇప్పుడు అర్థమైందా మంగ గురించి తెలిసినా మేమెందుకు సైలెంట్గా ఉన్నాము?
శాపం జోలికి ఎవరెళ్ళినా ప్రమాదాలు జరుగుతాయి. జై మంగ కలిస్తే వాళ్ళ పిల్లలు అభిదివ్య చనిపోతారు. తనకి గతం గుర్తుకు రానంత వరకే మంగ బ్రతికుంటుంది. మీరెప్పుడు వచ్చారు? అలా తాళి కళ్ళకద్దుకుంటున్నావేమిటి? ఏమండి? మీకేమీ కాలేదు కదా? మీరు క్షేమంగానే ఉన్నారు కదా? జస్ట్ మిస్సే మీనాక్షి, లేదంటే టైరు నా తల మీద ఎక్కేసేది. పెద్ద ప్రమాదం తప్పింది. ఓయ్ అమంగళం ప్రతిహతమవుగాక. అలా అపశకునం మాట్లాడకండి నాన్నారు. జరిగింది ఏమిటో చెప్తున్నాను రా చారికేశా. చెప్పానా? ఆల్మోస్ట్ ప్రాణం పోవలసింది. అదృష్టం వల్ల నీ 5వ తనం మిగిలింది. అది కాపాడుకో. అలాగేనండి. ఏమిటే మీనాక్షి, ఏమిటి అలా తల ఊపుతున్నావేమిటి? అవునే, ఇక్కడికి మీరు ఎలా వచ్చారు? మేమే ఫోన్ చేసి పిలిపించాంలేరా. అవును, ఆ యాక్సిడెంట్ స్పాట్కి మీరు ఎలా వచ్చారు? ఇంకా నేమ్రా, నీకు ఆ యాక్సిడెంట్ చేసింది మేమే అనలేదు. సమయానికి అంబులెన్స్ లా వచ్చి నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయించి మీ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తే మమ్మల్ని అనుమానిస్తావా? సారీ సార్, ఆపాదం చేసుకోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఆ మీనాక్షి, డాక్టర్ నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారే. పద వెళ్ళిపోదాం. పదరా చారికేశా. థాంక్యూ మేడం. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ అంకుల్. మేం చెప్పింది గుర్తుందిగా, అది ఫాలో అవ్వండి. ఏం చెప్పారండి మీరు? ఇక నుండి జాగ్రత్తగా ఉండమని చెప్పాంలేరా. జాగ్రత్తగా వెళ్ళండి. ఓ వస్తాను మేడం. చంద్రిక, ఏం బుర్రే నీది. అబ్బబాబా, ఎంత గొప్పగా ఆలోచించావు. ఒకే దెబ్బకి 2 పిట్టల. మంగ విషయం చారికి తెలియకుండా చేశావు. మనకు టెన్షన్ తప్పించావు. కొట్టు హైపై. ఊరిని అసలు నీకు ఈ తాట ఎట్టా వచ్చిందే? బుర్ర పెట్టి ఆలోచిస్తే వచ్చింది. అంటే నాకు బుర్ర లేదనే. బా, ఉన్నా వాడరని. ఆ టెక్నిక్ ఏదో కాస్త చెప్పరాదా ప్లీజ్? ముల్లుని ముల్లుతోనే తీయాలి పౌడరు. చారీ వాళ్ళది సాంప్రదాయమైన కుటుంబం. పాపపుణ్యాల గురించి ఆలోచించే రకం. శాపాలు వరాల గురించి తెలుసు. అందుకే మానింటి శాపాన్ని అడ్డు పెట్టుకుని పిల్లలకి ప్రమాదం, చారికి ప్రమాదం అని భయపెట్టాను. ఒకవైపు పసిపిల్లలు, ఒకవైపు పసుపు కుంకుమలు. ఇంక మీనాక్షి నోరెత్తదిగా. చారికి ఏమీ తెలియనివ్వదు. ఇంట్లోని మంగని పెట్టుకుని వాడు జైతో కలిసి ఊరంతా తిరుగుతాడు. మరి నిత్య పరిస్థితే? తను కూడా మంగని పిల్లల్ని సంపాలని చూస్తుందిగా. నెక్స్ట్ దాని గురించి ఆలోచించాలి. పదండి. వృద్ధాప్యం వచ్చినా, ఎంత అనారోగ్యం పాలైనా నేనింకా ఎందుకు బ్రతికున్నానో నాకిప్పుడు అర్థమైంది కల్పన. నా తరంలోనే శాపం సమసిపోవాలని, వంశాభివృద్ధి జరగాలని ఎన్నో యాగాలు, యజ్ఞాలు, వ్రతాలు, పూజలు చేశాను. ఆ దేవుడు కరుణించాలని అహర్నిశలు వేడుకున్నాను. నా తపస్సు ఫలించింది. మంగ శాపాన్ని జయించింది. అవును బామ్మగారు, మంగ కారణ జన్మురాలు. మన వంశాన్ని నిలబెట్టడానికి పుట్టిన ఇలవేలుపు. నిజంగానే మీ తరంలోనే శాపం సమసిపోయింది. మీ జీవితం సార్థకత అయింది. అమ్మ నిత్య, ఇంతసేపు నువ్వు పైనే ఉన్నావా? అవునా ఆంటీ, మా అక్క గురించి థింక్ చేస్తున్నాను. మీ అక్క త్వరలోనే వచ్చేస్తుంది నిత్య. దాని గురించి ఆలోచిస్తున్నాను జేజీ. ఇంకా ఆలోచించడానికి ఏముందమ్మా, అంతా ఆనందమే కదా. యా,
ఆల్ హ్యాపీ. జయ ఎక్కడ ఆంటీ? వాడింకా ఇంట్లో ఎందుకుంటాడమ్మా, మంగ కోసం వెళ్ళాడు. అప్పుడేనా? అప్పుడే ఏంటమ్మా, మంగ బతికే ఉందని తెలిసాక జై కాళ్ళు భూమి మీద ఆగుతాయా? మంగన్ తీసుకొచ్చేంత వరకు నిద్రపోడు. పగలు రాత్రి ఆ పనిలోనే ఉంటాడు. నాకు ఆ మాట చెప్పుంటే నేను కూడా జైకి తోడుగా వెళ్లేదాన్ని కదా ఆంటీ. జైకి నిన్ను జీవితాంతం తోడు చేయాలనుకున్నాం, కానీ విధి మరోలా ఉంది. మంగ బ్రతికే ఉంది. ఆ స్థానంలోకి నిన్ను పంపించలేం. క్షమించమ్మా, జైని మర్చిపో. ఎంత ఈజీగా చెప్తున్నావే ముసలి. నేను జైని మర్చిపోవాలా? అదేంటి పామ్మగారు, నిత్య ఏం బాధపడదు. తన సొంతక్క బతికే ఉందంటే అంతకు మించిన ఆనందం ఉంటుందా కదా నిత్య? అది బ్రతికితే నాకెందుకు ఆనందం? నేను జైతో బ్రతికినప్పుడే కదా నాకు ఆనందం. ఎస్ ఆంటీ, నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. మీకు ఇలాంటి టాలెంట్ కూడా ఉందని నాకిప్పటి వరకు తెలీదు. దానికి టాలెంట్ ఎందుకమ్మా, నిజమే కదా. మీ అక్కంటే నీకు ప్రాణం. అక్క కోసం ప్రేమించిన వాడిని త్యాగం చేశావు, వాళ్లకు పెళ్లి చేశావు. వాళ్ళు సంతోషంగా ఉంటే చూడాలనుకున్నావు. నీ త్యాగం వృధా పోలేదమ్మా. మీ అక్క బతికే ఉందిగా, మళ్ళీ మన కోసం వస్తుంది. లేదు, మంగ చావడానికే మళ్ళీ వస్తుంది. మంగ కారణ జన్మురాలమ్మా. దేవుడిపై మనకున్న నమ్మకాన్ని రెట్టింపు చేయడానికే తను పుట్టింది. నా పగలు రెట్టింపు చేయడానికే అది మళ్ళీ పుట్టింది. నా ప్రతీకారం తీరడానికే తిరిగొస్తుంది.